అక్కడెక్కడో ఈ యుద్ధం జరిగితే దాని ఎఫెక్ట్ వచ్చి మన దేశం మీద పడింది. కనీసం వంటలు వేసుకోవడానికి గ్యాస్ కూడా దొరకట్లేదు. ఇప్పటికే మన దేశంలో చాలా ప్లేసెస్లో హోటల్స్, రెస్టారెంట్స్ ఈ గ్యాస్ క్లోజ్ చేస్తారు. ఇక ఇంట్లో పరిస్థితి అంటారా, ఇంట్లో కూడా ఎక్కడ గ్యాస్ అయిపోతే మళ్ళీ బుక్ చేసుకోవడానికి టైం పడుతుందో అని చెప్పేసి చాలామంది గ్యాస్ బుక్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. చాయిస్ లేక ఇండక్షన్ స్టవ్లని అవి ఇవి కొనేసుకొని కరెంట్ కుక్కర్లు వాటితో వండి వేసేసుకుంటున్నాను. కానీ మన దేశంలోనే ఒక దగ్గర వాళ్ళ దగ్గర సిలిండర్స్ లేదు, గ్యాస్ లేదు, ఎలాంటి కరెంటు వాడట్లేదు. కానీ ప్రతిరోజు 50,000 మందికి వంట చేస్తానంటే మీరు నమ్మగలరా? అదే రాబు ఇప్పుడు తెలుసుకుందాం. గ్యాస్ లేదు, కరెంట్ లేదు, కానీ వాళ్ళు అంతమంది వంట ఎలా చేస్తున్నారని డౌట్ మీకు కూడా వచ్చిందా? వాళ్ళు సోలార్ ఎనర్జీని యూజ్ చేస్తున్నారు. అది ఎక్కడ అంటే రాజస్థాన్లోని మౌంట్ అబులో. ఈ బ్రహ్మకుమారీస్ అందరు కలిసి శాంతివన్ అనే కిచెన్ బెడ్తో ఇంతమందికి ఈ వంట ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఈ సోలార్ ఎనర్జీని వీళ్ళు యూజ్ చేసుకునే పద్ధతిని ఒక పొద్దుతిరుగుడు పువ్వు టెక్నాలజీని యూజ్ చేశారు. సూర్యుడు ఎటువైపు తిరిగితే పొద్దుతిరుగుడు పువ్వు అలా ఎటువైపు తిరుగుతుందో అలానే ఇక్కడ వీళ్ళతో ఏర్పాటు చేసిన టెక్నాలజీ కూడా సూర్యుడు వేరు ఎటువైపు గరిష్టంగా ఉంటే అటువైపు తిరిగి ఆ వేలిని తీసుకునేలాగా ఏర్పాటు చేశారన్నమాట. ఇక్కడ వీళ్ళు చేసే వంటలన్నీ మోస్ట్లీ ఆవిరి మీద చేస్తారు. సూర్యరశ్మికి వాటర్ని హీట్ చేసి ఆ హీట్ అయిన వాటర్ నుంచి ఆవిరిని పైపుల ద్వారా ఆ సోలార్ ప్యాలెస్ దగ్గరికి పంపిస్తారు. ఆ ఆవిరి మీదే వాళ్ళు రైస్, పప్పు, కూరలు, చపాతీ ఇవన్నీ ఉడికిచ్చేస్తారు. ఈ సూర్యరశ్మి వాడటం వల్ల వీళ్ళకున్న ప్లస్ ఏంటంటే బొగ్గు, కార్బన్ డైఆక్సైడ్ లాంటివి ఏమీ లేవు కాబట్టి కాలుష్యం ఉండదు. ఇంకొకటి డబ్బు కూడా అలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు దీనికోసం ఎక్కువ పెట్టిన దాన్ని ఏర్పాటు చేయడానికి ఎక్కువ ఖర్చు అయి ఉండొచ్చు. కానీ ఒక్కసారి ఈ ఖర్చంతా పెట్టేసిన తర్వాత ఆ తర్వాత నుంచి దాన్ని సూర్యుడి నుంచి తవ్వితే ఇంకా వేరే ఎటువైపు నుంచి వీళ్ళకి ఖర్చు లేదు కాబట్టి ఆదా అవుతున్నట్టే లెక్క. ఇంకొకటి కాలుష్యం కూడా లేదు. ప్లస్ చాలామందికి భోజనాలు అందిస్తున్నారు. ముఖ్యంగా టెంపుల్స్, అనాథాశ్రమాలు అక్కడికి వీళ్ళు తయారు చేస్తున్న భోజనాన్ని సరఫరా చేస్తూ ఉంటారు.